అయితే ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి మీద ఇంత మాట్లాడుతున్న బక్కా జెట్స్ అనుకో, రేపు పొద్దున ఇదే రేవంత్ రెడ్డి పిలిచి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చింది అనుకో, ఏం చేస్తారు? అనా నేను తీసుకుంటానా తీసుకోనా నామినేటెడ్ పదవి ఇద్దామనుకున్నా. ఇదంతా మాట్లాడుతుంది కూడా నామినేటెడ్ పదవి కోసమే బక్కా జెట్స్ అని చెప్పేసి కొంతమంది అంటారు. మీరు దాన్ని ఏమంటారు? దాన్ని క్లియర్గా చెప్పేసేయాలి నాకు అంటున్నప్పుడు నాకు షోకాజ్ నోటీస్ పంపాడు. అన్ని పదవులు కూడా బీకరు అన్న. నాకు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ కూడా బీకిర్రు అన్న. పీసీసీ మెంబరు సాధారణ సభ్యత్వం ఉంది నాకు. నేను ఎప్పుడు బయట ఇయర్నే ఎవరి పోలే. ఫస్ట్ పాయింట్ పిలిచి అడుగుతా కదా, పిలిస్తే నేను పోతే కదా తీసుకోనికి. పిలవకుంటే ఒకటి అనౌన్స్ చేస్తారు. ఎట్లయితే ఇట్లా షోకేజ్ కార్డు షోకాజ్ నిన్న హనుమంతరావు గారు నాకు 10 సార్లు ఫోన్ చేసింది. ఆయన ఫోన్ లేపాలి నిన్న పెద్ద మనిషి అయినా. ఎందుకంటే ఇలా మాట్లాడితే పోయి కలుసుకుంటారని. నేను ఏది గెట్ చేసినా అట్నే పోయి రాత్రి కలిసింది. నాకు ఎందుకు మాట్లాడి నేను ఎందుకు అంటావు హనుమంతరావు గారు మరి కలిస్తే నేను కలవలే. నేను ఇక మాట్లాడలే ఆయనతో. ఫస్ట్ టైం లేపినా అన్న నువ్వు ఒక రోజు కొట్టాడుతో తెల్లారిపోయి కాంప్రమైజ్ నాకు ఎందుకన్నా ఈ పంచాదా అన్న. నేను వాస్తవానికి నిన్న పోయిండు కలిసిండు. నేను అట్లా కాదు కదా, నేను మాట్లాడలే. పోయిండు కలిసిండు, పేపర్లో చూసినా నేను. కలిసిండు. నాకు అది పెద్ద విచిత్రం ఏం లేదు అన్న. ఆయన నాకు ఇవ్వాలంటే ఆయనకు తెలుసు, ఆయనకు రేవంత్ స్పష్టంగా తెలుసు వీడు పదవులకు లొంగడు, దేనికి లొంగడు. ఆయన పదవి ఇవ్వడని చెప్పి నేను 2 నెలలకెళ్ళే ఎమ్మెల్సీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన. 3 జిల్లాలు లోపల దాకా తిరిగి వెళ్ళిపోయినా. అన్ని ప్రభుత్వ ఆఫీసులు అన్నీ తిరిగిన. 50% కాలేజీలు తిరిగిన. నాకు ఇయ్యరని తెలుసు నంబర్ 1. ఇంకోటి నేను తీసుకోండి, నేను ఆయన దగ్గరికి పోను. ఆయనకు కూడా తెలుసు నా దగ్గరికి రాడు, నేను ఇచ్చినా తీసుకోవడానికి. నేను అక్కడగా పోను, ఆయన దగ్గర నేను పోను. బక్కా చేస్తానంటూ రేవంత్ రెడ్డిని కలుసుడు అనేది ఒక కళ. ఇది రాసుకో. రైట్, ఇదే విధంగా చెప్పారు. కొంత నేను ఒక సోషల్ మీడియా దాంట్లో చూసిన, అసలు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణంలో మీ ఫోటో ఉంది, లేకపోతే కొంతమంది టీవీల ముందు ఒర్రేటోళ్ళ ఫోటోలు ఉన్నాయి, చాలామంది ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళే అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తము ప్రభుత్వ మార్పిడిలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో. ఇక్కడ ముఖ్యమంత్రి నా ముఖం ఎక్కడో చచ్చిపోతున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి అలా లేపుకొని వచ్చేసి అలానే అధికారం తీసుకొచ్చిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాదన ఏది నిజం ఈ రెండిట్లల్లో? అట్లా అంటే కామారెడ్డిలో 3వ ప్లేస్ ఎందుకు వస్తుందా? సరే నువ్వు అన్నమాటనే ఒప్పుకుందాం, నువ్వు చేయబట్టి మన కామారెడ్డిలో 3వ ప్లేస్ వస్తుంది అలా. నేను ఆ ఫోటోలు ఉన్నాయి 100%. నిరుద్యోగులు అలా వీళ్ళు కీ రోల్ ప్లే చేసింది. ఓ రోజు మనం పోదామన్నా, నేను అటు నా దగ్గర చాలా రికార్డింగ్ ఉన్నాయి, నేను అన్ని కోట్లు తిరిగినా. ఇదే ప్రశ్నించే గొంతుకలు అప్పుడు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పడ్డటోళ్ళు ఇవాళ మరి ఇంత జరుగుతున్న రైతులు నెత్తిరోలు మొత్తుకుంటా కూడా సపోర్ట్ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల మీద మాట్లాడుకుంటా అదే టీవీలో ముందు జరుగుతున్నారు. మరి దీని ఎట్లా చూడాలన్నా? అన్నా ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఏది చేసినా కానీ ఈరోజు సరే అది వాళ్ళకి చెల్తుంది. రేపు కాలం సమయం నేను చెప్పినా కన్నా, రేపు పాలన ఎంతో దూరం లేదు కన్నా. 2 రోజులు అయితే రెఫరెండం ఎలక్షన్ వస్తుంది. ముఖ్యమంత్రి పరీక్ష ఇది మాకు పరీక్ష కాదు, కార్యకర్తకు పరీక్ష కాదు. నీ పాలన చూసి ఓటేసే పరీక్ష, నిన్ను చూసి ఓటేసే పరీక్ష. రేపు అత్యధికమైన ఓట్లు మినిమం 12కెళ్ళి 14 సీట్లు గెలవకుంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అది నీ పరీక్ష, అది నువ్వు చూసుకో. రేపు మనం అదే చూద్దాం. ఇప్పుడు అంతెందుకన్నా నువ్వు చేయబట్టి గెలిచినా, నేను చేయబట్టి. రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినాక చూద్దాం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు కాకముందు అంత షరీష్మా ఉంటే ముఖ్యమంత్రి అయినాక ఇంకా షరీష్మాలా ఉండాలి. కానీ 100 రోజుల పాలనలో రేపు 1 రోజులు అయితే తేలిపోతాయి కదా, అంతెందుకు. అప్పుడు నువ్వు ఇంకో జడ్సన చూస్తావు, ఖచ్చితంగా ఇంకో జడ్సన చూస్తావు అన్న. లాస్ట్కి వచ్చాను నేను ఒకటే అడుగుతున్నా. ఈ 110 రోజుల పరిపాలనతో పోల్చుకుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయమంటే ఏం చేస్తాం? ఏం జరిగినాయి కొత్తగా అన్న? ఇంకా ఏది జరగలేదని అన్నందుకే ఇవాళ నాకు వచ్చిన సర్టిఫికెట్. జరగాలనే అంటున్నా అన్న. అదే నవీన్ మిత్తల్ ఉన్నాడు, అదే ధరణి ఉన్నది, అదే జయేష్ రంజన్ ఉన్నాడు, అదే సందీప్ కుమార్ సుల్తానే ఉన్నది, అదే విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధులు ఉన్నాడు, అదే ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నాడు, అదే స్ట్రక్చర్ సెక్రటరీ ఎట్లా ఉన్నది. అది మార్చమనే కదా అనేది. అదే బౌర్జనుల పైన దాడి జరుగుతూ ఉన్నది. ఏముందన్న? విశ్వజిత్ అనేటోడు నేరళ్ళ బాధితులను కొడితే ఇవాళ వరకు మనం అన్ని ముట్టుకోలేదు. ఏడ జరుగుతుంది? ఇక్కడనే
ఈ నాకు ఈ లవ్ లెటర్ వచ్చింది. అదే మొత్తానికి. రైట్, ఇది మొత్తానికి బక్కా జడ్సన్ గారికి సంబంధించినటువంటి ఆయన వాదన. ఒక విధంగా చెప్పాలంటే మనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వచ్చింది, ఈరోజు ఆయనకు డైరెక్ట్గా షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, గత ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా గదే జరుగుతుంది, అట్లా ప్రశ్నించినందుకే నాకు అదే షోకాజ్ నోటీస్ ఆయన లవ్ లెటర్తో పోలుస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది జరిగినా కూడా గత ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఒక రెఫరెండం లాంటిది. ఏదైతే చేవెళ్ళ మల్కాజిగిరిలో కనుక గెలిపించకపోతే మరో జడ్సన్ నా నుంచి చూస్తారు, మరోసారి ఈ యొక్క పరిపాలన మీద ఆయన యొక్క విమర్శనాలు ఎలా ఉండే చూడబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి.